హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చేలో అయితే మిరపకాయలు కోసే పని లేదు, మిరపకాయలు అయిపోయినాయి. ఇంకా చేనుకెళ్ళే పని లేదు కదా అని నైట్ ఇంకా గచ్చు అయితే ఏం కడగలేదు. ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ పనులు చేసుకోవచ్చులే అని నైట్ అయితే చేయలేదు. ఉదయాన్నే ఈ పనులు పెట్టుకున్నాం అనుకోండి, త్వరగా నిద్ర లేవాలి. చలిగా ఉంది, మంచుగా ఉంది, కాసేపు పడుకుందాం అనుకుంటేనేమో అయ్యో బయట ముగ్గే పెట్టుకోలేదే ఎండ వస్తుందే అని ఇంకా అదొక టెన్షన్గా ఉంటుంది, నిద్ర పట్టదు. సరే నైటే గచ్చు కడుగుదాం అనుకుంటేనేమో ఉదయం చేనుకెళ్ళే పని లేదు కదా, ఇంకా నైట్ ఇప్పుడు ఏం చేస్తాంలే, రేపు పొద్దున్న చేద్దాంలే అన్నట్టుగా ఊరుకుంటాము. ఉదయం నిద్ర లేచి ఈ పనులన్నీ చేసుకోవాలంటేనేమో చాలా లేట్ అయ్యిద్ది. ఉదయం 6 గంటలకు కూడా చీకటిగానే ఉంటుంది. 6:30 అలా అవుతేనే కొంచెం వెలుతురుగా అనిపిస్తుంది. దానికి తోడు ఇంకా మంచు అనేది ఎక్కువగా వస్తుంది. బయట గచ్చు అయితే మొత్తం ఊడ్చాను. ఇంకా ఇంటి ముందున్న గచ్చు పక్కన రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు కూడా సగం ఊడుస్తాను. అంటే ఎదురు రోడ్డు ఉంది చూడండి, ఆ రోడ్డు కూడా సగం ఊడుస్తాను. ఇంకా ఓడటం అయిపోయిన తర్వాత మొత్తం ఇంక ఇదిగోండి వాటర్ చల్లేస్తున్నాను. ఒక బకెట్ నీళ్లు తీసుకొని కల్లాపి చల్లినట్టు మొత్తం చల్లేస్తాను. మట్టి కానీ పేడ మరకలు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటర్ చల్లాననుకోండి నానిపోతాయి. వాటర్ చల్లకుండా గచ్చు గడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా వాటర్ పడతాయి, పని అనేది చాలా లేట్ అయింది. ఒకసారి మీరు చూడండి, గచ్చు కడగాలంటే ముందు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఇలా చల్లేసి తర్వాత కడగండి, చాలా తేలిగ్గా అనిపించింది. ఇంకో బకెట్ నీళ్ళు తీసుకొని అయితే ఇంక ఇదిగోండి మొత్తం కడుగుతూ వస్తున్నాను. ముందు మెట్లు కడుగుతున్నాను. మెట్లు కడిగాను అనుకోండి, ఆ మెట్ల మీద నీళ్ళన్నీ ఇంకా ఈ గచ్చు మీదకి వచ్చేస్తాయి కదా, తర్వాత ఇంకా అరుగులు అవి కడిగేస్తాను. అరుగులు కడిగిన తర్వాత ఇంకా ముగ్గేసుకుంటాం కదా, మనం ముగ్గేసుకునే దగ్గర మాత్రం చీపిరి పెట్టి గట్టిగా నీట్గా రుద్ది కడుగుతాను. ఎందుకంటే మనం అంతకుముందు ముగ్గేస్తాం కదా, ఆ ముగ్గు ఉంటుంది. ఇంకేదన్నా తొక్కిన మరకలు అనేవి లేకుండా ఉంటాయి అని ముగ్గేసుకునే కాడ మాత్రం నీట్గా రుద్ది కడుగుతాను. తర్వాత మాత్రం ఇంకా పనిని బట్టి వీలుని బట్టి ఇంకా మొత్తం ఇదిగోండి వాటర్ పోసి ఇంకా పక్కలను కూడా కడుగుతూ వస్తాను. ఒక్కోసారి కడిగే టైం లేదనుకోండి, వాటిని కూడా వాటర్ జల్లేసి ఇంకా వదిలేస్తాను. కొంతమంది ఉదయాన్నే చాలా కూడా వెళ్తున్నారు. తాలుగాయలు ఏరటానికైతే ఉదయం 6 గంటలకి 6:30కి వెళ్ళి మళ్ళీ 8:30 కల్లా ఇంటికి వస్తారు. అక్కడి నుంచి చెట్టుకాయలుగా వెళ్తారు. ఎండాకాలం వచ్చేంత వరకు అందరూ పొలం పనుల్లో ఫుల్ బిజీగా ఉంటారు. ఇంకా 2 రోజులుంటే మేము కూడా తాలుకాయలు ఏరాల్సి వచ్చింది. కాయలు నిన్నే కదా కోసింది. ఇంకా అవి ఆరిపోయిన తర్వాత అయితే 2 రోజుల్లో మేము కూడా ఇంకా తాలుకాయలు ఏరుతాం. ఇంకా 2 రోజుల తర్వాత నేను కూడా ఫుల్ బిజీగా ఉంటాను. ఈ 2 రోజులే కొంచెం ఖాళీగా రెస్ట్ తీసుకుంటున్నాను. గచ్చు కడిగేసానుక ఇంక ఇదిగోండి తడి మొత్తం తుడుస్తున్నాను. ఇప్పటికే ముగ్గేయడానికి చాలా లేట్ అయింది. ఇంకా గచ్చు మొత్తం ఆరిపోయేదాకా అలాగే ఉన్నాను అనుకోండి, చాలా లేట్ అయ్యిద్దిలే అని ఇంకా బండ్ల తుడిచే కర్ర పాతది ఒకటి ఉంది, అది ఇరిగిపోయింది. ఇంకా అదైతే ఇలా గచ్చు తుడటానికి వాటికైతే వాడుతున్నాను. ముగ్గు కూడా ఇంక ఇదిగోండి సింపుల్గా అయితే ఇలా గీతల ముగ్గు వేస్తున్నాను. ముగ్గు అయితే వేయటానికి చాలా ఈజీగా ఉంది, చూడటానికి కూడా ముగ్గు బాగుంది. ఏదో సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను. బాగా పెద్ద ముగ్గులు వేయటానికైతే టైం ఉండదు కదా, ఏదో పండగలప్పుడు పెద్ద ముగ్గులు వేసుకోవటమే కానీ రోజువారీ పెద్ద ముగ్గులు వేయాలంటే మనకు అంత టైం ఉండదు. అందుకని సింపుల్గా ఈ ముగ్గు అయితే వేశాను. ఇంకా చుట్టూ డిజైన్స్ వేస్తున్నాను. చుట్టూ డిజైన్స్ మెలకలు వేద్దాం అనుకుంటున్నాను, అందుకే చుక్కలు పెడుతున్నాను. మెలకలు వేయటం అయితే నాకు అస్సలు రానే రాదు, కానీ రాత్రంతా ప్రాక్టీస్ చేసుకున్నాను. ఈరోజు ఎలాగైనా సరే ఈ మెలక వేయాలని. బాగా నచ్చింది పక్కన డిజైన్ మెలకలు. ముగ్గు గీతల ముగ్గు వేసాను కదా, పక్కన మెలికలు ముగ్గు డిజైన్ వేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి నైట్ ఇదిగోండి ఈ మెలికలు అయితే నేర్చుకొని ఇంకా ఉదయాన్నే వేస్తున్నాను. నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది, కానీ తర్వాత మాత్రం బాగా ఈజీగా అనిపించింది. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేశాను, బాగా వచ్చింది. ముగ్గు అంతా పూర్తయిపోయిన తర్వాత చూడండి చాలా అందంగా ఉంది కదా, సింపుల్గా నీట్గా ఇంటి ముందైతే అందంగా ఉంది. ఇంకా ముగ్గులో ఇదిగోండి పసుపు కుంకుమ అయితే వేసాను. చూడటానికి మాత్రం బాగుంది ముగ్గు మాత్రం. రోజువారీ ఇలా సింపుల్గా ముగ్గులు వేసుకున్నామనుకోండి, చూడటానికి నీట్గా ముగ్గు పెద్దదానిలాగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సింపుల్గా అయిపోతాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా గబగబా ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా వంట పని అయితే మొదలు పెట్టాలి. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ రెడీ చేసి పెట్టాలి. స్నానానికైతే వేడి నీళ్ళు పెట్టాను, వాడే పెట్టుకున్నాడులేండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు స్నానానికైతే నీళ్లు పెట్టుకుంటాడు. ఇంకా వంట పని అయితే నేను చేస్తాను.
ముందైతే పప్పు నానబోస్తున్నాను. పప్పు నానితేనే ఉడుకుతాయి, లేదనుకోండి అస్సలు ఉడకవు. అందులో ఇది పాత కుక్కరు. పాత కుక్కర్లో పప్పు నానకపోతే అసలు ఉడకటానికి చాలా లేట్ అయ్యిద్ది. పప్పు విజిల్ వచ్చేటప్పుడు కూడా నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. అందుకనే పప్పు అయితే ఒక అరగంట సేపు నానబెట్టాను. ఇంకా ఇదిగోండి చిన్న పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను. అన్నం కూడా ఉడికింది. ఇంకా టిఫిన్ అయితేనేమో గుంట పునుగులు పోస్తున్నాను. దోసల పిండి ఉంది. ఇంకా రోజు దోశలేం తింటావాలని నేను సండే రోజు అయితేనేమో చపాతీలు చేశాను. ఇంక ఈ రోజు అయితే గుంట పునుగులు పోస్తున్నాను. గుంట పునుగులు పోసిన రోజు మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. చట్నీ లేకపోతే నవీన్ అస్సలుగా తినడు. మేమైతే కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటాము. గుంట పునుగుల్లో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసుకుంటాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే నవీన్ తినడు, అందుకనే చట్నీ అయితే చేశాను. ఇంకా పప్పు కాంబినేషన్గా అయితే పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చి టమాటాలు ఇవ్వండి వేయించుతున్నాను. ఇందులో ఇంకా చేలో మిరపకాయలు ఉంటాయి చూడండి, తేజ మిరపకాయలు, అవి అయితే 4 వేసాను. పచ్చడి ఘాటుగా ఉంటుంది, బాగుంటుందిలే అని. ఘాటుగా ఉన్న మిరపకాయలు ఫ్రై చేస్తుంటే భలే స్మెల్ వస్తుందండి. భలే పచ్చిమిర్చి వాసనకే నూరూరేటట్టు బాగుంది. వాసన మాత్రం భలే వస్తుంది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. పచ్చడి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇంక ఇదిగోండి పప్పు అయితే రెడీ అయింది. పప్పు ఒక గిన్నెలో పెట్టాను. పచ్చడి ఇదిగోండి, పచ్చడి కూడా మిక్సీకి వేసాను. ఇంకా రోట్లో నూరే టైం అయితే లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, లేట్ అయిద్దిలే అని చెప్పేసి ఇంకా మిక్సీకే వేసాను. రోట్లో రుబ్బాలనుకుంటే సాయంత్రం పూట రుబ్బుతాను. ఉదయం పూట అయితే పెట్టుకోను, పని లేట్ అయిద్దని. సాయంత్రం అయితే 4 గంటలప్పుడు అప్పుడు ఖాళీగా ఉంటాం కదా, రోటి పచ్చళ్ళు ఏమైనా చేయాలంటే సాయంత్రం పూట పెట్టుకుంటాను. ఇంక ఈరోజు ఉదయాన్నే ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుందిలే అని చెప్పేసి ఇంక మిక్సీకి అయితే వేశాను. మిక్సీకి కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టే వేశాను. ఇవైతే చేలో కోసుకొచ్చిన రేగ్గాయలు చూడండి. ఇంక రేగ్గాయలు తింటా వీడియో తీస్తున్నాను. రేగ్గాయలు మాత్రం బాగున్నాయి, బాగా గుజ్జుగా పుల్ల పుల్లగా బాగున్నాయి టేస్ట్. మరిన్ని రేగ్గాయలు దొరికినాయి అనుకోండి చాలామంది పచ్చళ్ళు అయితే పెట్టుకుంటారు, కానీ నేనైతే పెట్టట్లేదు. కానీ చాలామంది మరిన్ని రేగ్గాయలు తెచ్చుకొని పచ్చడి అయితే పెట్టుకుంటారు. రేగ్గాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు బెడ్షీట్ కూడా నీట్గా దులుపుతాను. బెడ్షీటే కాదండి, పైన మంచం ఆ చెక్క ఉంది కదా, ఆ చెక్క మీద కూడా దుమ్ము ఉండిద్ది, తెల్లగా ఉంటుంది. ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా ఇదిగోండి ఈ విధంగా దులుపుతాను. దులిపేసి ఇంకా బెడ్షీట్ అంతా సరి చేస్తాను. బెడ్షీట్ అనేది ముడతలు ముడతలుగా ఉంటుంది కదా, ఇంకా దాన్ని నీట్గా సరి చేస్తాను. బెడ్షీట్ వేసేటప్పుడే పిన్నీసులు పెట్టుకొని వేసుకుంటాను. అందుకని రోజు తీసి వేసే పని అయితే ఉండదు. ఇంకా ముడతలు ఉన్న కాడైతే మాత్రం ఇంకా సరి చేసి నీట్గా వేసుకుంటాను. ఇప్పుడైతే ఇంక ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకుంటా వస్తున్నాను. వంటగది అయితే ఊడ్చాను. వంటగది ఊడ్చిన వెంటనే ఇంక ఇదిగోండి ఈ గదిలోకి వచ్చేసి ఈ గది కూడా మొత్తం నీట్గా ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చేటప్పుడు ఇంక ఇంట్లో ఏమన్నా అవసరం లేనివి కాగితాలు కానీ ఏయో ఒకటి ట్యాబ్లెట్లు అలాంటివి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ పనికిరానివన్నీ తీసి పడేస్తాను. ఓన్లీ కింద బండ్ల పడికి ఊడటం కాదు, అర్మార్లు అవి ఒకసారి చెక్ చేస్తాను. వీటిలో అవసరం లేని పనికిరాని ఏమన్నా ఉన్నాయా అని. ఉన్నాయి అనుకోండి తీసి పడేస్తాను, లేదనుకోండి ఇంకా నార్మల్గా ఊడుస్తూ వస్తాను. ఇల్లు ఊడ్చేటప్పుడు పైన ఫ్యాన్ కూడా దులుపుతాను. ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురు తీసుకొని పైన ఫ్యాన్ కూడా దులిపి ఊడుస్తాను. ఇంకా టీవీ మీద ఏ ఒకటి పెడుతుంటాం కదా మనం, ఆ టీవీ మీద ఏ సర్దటం, ఇంట్లో పిల్లలు ఏ ఒకటి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, వాటిని నీట్గా సర్దటం, ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసి ఇంక ఇల్లు ఊడ్చుకుంటూ అయితే వస్తున్నాను. కసువు కూడా ఈ గదిలో ఆ గదిలోనే కుప్ప చేస్తాను. కుప్ప చేసి ఇంకా కసువు చాట తీసుకొచ్చి మొత్తం ఎత్తేస్తాను. ఇల్లంతా ఓడటం అయిపోయిన తర్వాత బయట గొంతులు వరండా అవి కూడా ఉంటాయి కదా, అవన్నీ ఊడ్చేసి ఇంక ఇలానే కసువులు కుప్ప చేస్తాను. కుప్ప చేసిన తర్వాత ఇంక కసువు చాట తీసుకొని మొత్తం ఎత్తేసి తర్వాత ఇంక ఇల్లు మొత్తం ఇదిగోండి ఇలా తుడుచుకుంటా వస్తాను. ఈ పని మొత్తం అయిపోయేటప్పటికి నాకు టైం 11 అయింది, ఒక్కోసారి 12 అయింది, ఒక్కోసారి ఏమో 10కి అయితే పని అయితే కాదులే, ఎక్కువ శాతం అయితే 11కి అయితే ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. ఇంటి దగ్గర ఉంటే కొంచెం లేటుగా నిదానంగా నీట్గా పనులు చేస్తాం కాబట్టి లేట్ అయింది. అదే పొలం వెళ్ళాలనుకోండి ఇంకా గబగబా ఫాస్ట్గా చేస్తాం. ఎందుకంటే చేనుకి వెళ్ళాలి కదా, చేనుకి వెళ్ళేటప్పుడు ఇంత నీట్గా చేసుకోవడానికి కూడా కుదరదు. ఇంకా ఈ పని అవసరం, ఇప్పుడు ముఖ్యం, ఈ పని చేయాలనుకున్న పనే చేస్తాను. ఇంకా మామూలుగా ఒకరోజు ఇల్లు ఊడవటం, ఇంకో రోజేమో ఇల్లు తుడవటం అలా అయితే పెట్టుకుంటాను. ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇంకా నీట్గా ఇంట్లో పనులు చిన్నగా నిదానంగా చేస్తాను. కొంచెం సరుపు నీళ్ళు చల్లి ఇల్లు మొత్తం నీట్గా తుడుస్తూ వస్తున్నాను.
వరండాలో కర్టెన్ వేయలేదు కదా, దుమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది. కర్టెన్ వేసాను అనుకోండి ఇంత దుమ్ము అయితే రాదు. కర్టెన్ వేయకపోవటం వల్ల ఎంత దుమ్ము వస్తుందో, తుడిచినా తుడిచినట్టు ఉండట్లేదు, ఊడ్చినా ఊడ్చినట్టు ఉండట్లేదు. పిల్లలు బయట గాబు ఉంది కదా, గాబు దగ్గర కాళ్ళు కడుక్కుంటా, ఇంకా కాళ్ళు తుడుచుకునే పట్టలు వేసినా సరే వాటికి సరిగ్గా తుడుచుకోరు. సరిగ్గా తుడుచుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి మురికడుగులు పడతా ఉంటాయి. బండ్లు తుడుస్తుంటే చూడండి నల్లంగా ఎంత బాగున్నాయో కదా, నిగనిగలాడుతూ ఉన్నాయి. తుడిచేటప్పుడు తడి మీద మాత్రం బండలు చూడటానికి భలే నీట్గా కనిపిస్తాయి. తుడిచిన తర్వాత కూడా ఇలానే ఉంటే బాగుండు అనిపించింది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేంత వరకు ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాత్రం ఇంకా మామూలుగా ఉండదు. ఏదో ఒకటి స్నాక్స్ తింటా పడేస్తారు. స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్సులు ఉంటాయి కదా, ఇంకా అవి కూడా ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తారు. తర్వాత ఇంకా వాటిని మనం తీసుకొని సర్దుకొని వాళ్ళు స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఇల్లు ఊడవటం ఇంక ఈ పనులు అయితే ఉంటాయి. ఇల్లు అయితే మొత్తం ఇంకా నీట్గా తుడటం అయిపోయింది. ఇంకా బయట వరండా ఉంది కదా, కింద ప్లేస్ ఉంది కదా, ఇంకా ఆ ప్లేస్ కూడా మొత్తం తుడుస్తాను. తుడిచి ఇంకా గాబు దగ్గర అయితే వాటర్ పోసి కడుగుతాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.